ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనము 27th అదేవిధంగా 28th ఏప్రిల్ 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాము. ఎందుకంటే 27th కూడా ఒక 4 ఆర్టికల్స్ ఉండిపోయాయండి. వాటిని ఎందుకు వేస్ట్ అంటే 4 ఆర్టికల్స్ కోసం స్పెషల్ వీడియో చేయకూడదని నేను చేయలేదు. కాబట్టి వాటిని 28th ఇంక్లూడ్ చేసి అయితే చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎండ్ వరకు చూడండి. చాలా నాలెడ్జ్ని అండ్ కరెంట్ అఫైర్స్ని అండ్ జనరల్ నాలెడ్జ్ స్టాటిక్ జీకేని కూడా మీరు కవర్ చేయొచ్చు. దీంతో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫర్దర్ ఎగ్జామ్స్కి. కాబట్టి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మ్యాక్సిమం ఈ పేపర్ అనాలిసిస్ అనేది మార్నింగ్ 8 నుండి ఆఫ్టర్నూన్ 12 లోపే ఆఫ్టర్నూన్ 12 లోపే నేను అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ టైం గ్యాప్లో మీరు అలర్ట్గా ఉండండి. గైస్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అన్అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అన్అకాడమీ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అవబోతుంది. అండ్ అన్అకాడమీ గోల్ అనే పేరుతో మనకు వచ్చేసి 6 months ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారండి, సబ్స్క్రిప్షన్ ఆఫర్స్. ఇది ఏప్రిల్ 25th to 28th వరకు అవైలబుల్లో ఉంటుంది. సో ఇందులో 20% ఆఫ్లో ఇస్తారనమాట. 6 months మనకి యాక్టివ్ ప్రైజ్ వచ్చేసి 800. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ 20% డిస్కౌంట్ వల్ల మీకు 6,733 రూపాయలకే రావడం జరుగుతుంది. దానికోసం మీరు చేయాల్సిందల్లా EDU TEC 10 అనే ఒక కోడ్ వాడాలి. ఈ కోడ్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఆ కోడ్ వాడితే మీకు 8,000ది 6,000కే వస్తుందన్నమాట సబ్స్క్రిప్షన్. గమనించండి. అలాగే 12 నెలలకి 24 నెలలకి ఇదే ఆఫర్ అయితే మీకు అప్లికేబుల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ప్రొవైడ్ చేస్తున్నారండి జనరల్ స్టడీస్ మీద ఏపీ అండ్ తెలంగాణ రిలేటెడ్ ఎగ్జామ్స్కి. ఏప్రిల్ 25th 8 PM ఉండబోతోంది. బాలకృష్ణ సార్ వచ్చేసి మురళా సార్ వీళ్ళిద్దరు కండక్ట్ చేయబోతున్నారు. అదే అట్ ది సేమ్ టైం మీకు ఫండమెంటల్ రైట్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఏప్రిల్ 28th 7:30 AM సతీష్ కుమార్ పెండియాల సార్ వచ్చేసి క్లాస్ తీసుకోబోతున్నారు. అండ్ అదేవిధంగా పర్టికులర్గా తెలంగాణ గ్రూప్స్కి స్ట్రాటజీ, ఎగ్జామ్ స్ట్రాటజీస్, అదేవిధంగా సిలబస్ అనాలిసిస్ ప్రిపరేషన్కి సంబంధించి గ్రూప్ 1-2 ఎగ్జామ్స్కి రాంబాబు సార్ వచ్చేసి ఏప్రిల్ 28th 8 PM పర్టికులర్ వెబినార్ నిర్వహించబోతున్నారు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, ఏకా కంప్యూటర్ అసిస్టెంట్ ఫుల్ లెంత్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఈ టెస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి 150 ప్రశ్నలు, 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా మనకు వచ్చేసి సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ టెస్ట్ వచ్చేసి May 1st ఉండబోతుంది 2 PM. ఎవరైతే నీట్ యూజీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి 40 day ప్లస్ సబ్స్క్రిప్షన్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కేవలం 299 రూపాయలకే. అండ్ ఇది లెర్నింగ్ ఫెస్టివల్ పేరుతో అన్అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 23rd నుండి 30th వరకు ఉండబోతుంది. దీని ద్వారా లైవ్ క్లాసెస్ టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా వస్తాయి. అండ్ 24/7 డౌట్ సాల్వింగ్ ఉంటుంది. అండ్ మొత్తం CBSE బోర్డు ప్రిపరేషన్ ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇదే 40 days ప్లస్ సబ్స్క్రిప్షన్ ఆఫరు క్లాస్ 8th to 12th వరకు కూడా CBSE సిలబస్ మీద డిపెండ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది కూడా ఆఫర్ వచ్చేసి ఏప్రిల్ 23rd నుండి 30 వరకు ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే 40 day ప్లస్ సబ్స్క్రిప్షను సేమ్ ఆఫరు IIT JEEకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఏప్రిల్ 23rd నుండి 30th వరకు కూడా ఉంటుంది. అండ్ ఇది కేవలం 299 రూపాయలతోనే మీరు ఈ 40 daysకి సబ్స్క్రిప్షన్ పొంది మీరు లైవ్ క్లాసెస్ టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. 24/7 డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. CBSE బోర్డు ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ మీకు పర్టికులర్గా అకాడమిక్ కౌన్సిలింగ్ కూడా అందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేయండి. ఫ్రెండ్స్, నేను ఈ పర్టికులర్ పేపర్ అనాలిసిస్ చేయడానికి ఒక క్లారిటీగా నేను చెప్తాను ఎందుకు పేపర్ అనాలిసిస్ చేయాల్సి వస్తుంది అనేది. ఇక్కడ పేపర్ అనాలిసిస్ అనేది రోజు పేపర్ చదవలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అది పేపర్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. UPSC అండ్ గ్రూప్స్ లెవెల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మన దేశంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రంలో మన ప్రాంతంలో ఏమేమి జరుగుతున్నాయి, సో ఎలాంటి అంశాలు మనకి ఇంపార్టెంట్ అనేవి నేను పర్టికులర్గా సెలెక్ట్ చేసి పెడతాను. కాబట్టి మీకు కొంచెం ఈజీ అవుతుంది. అండ్ మీరు ఫర్దర్ గవర్నమెంట్ జాబ్స్ అన్నింటికి కూడా వీటి నుండి చాలా వరకు క్వశ్చన్స్ వస్తాయి. స్ట్రాటజిక్ జీకే కూడా కవర్ అవుతుంది. కాబట్టి నేను పేపర్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. మీ యొక్క నాలెడ్జ్ని, మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు రాయడానికి కావాల్సిన నాలెడ్జ్ని మీకు దీని ద్వారా కవర్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ కూడా చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం అవి చేయడానికి గల కారణం ఏంటంటే ఎక్కువ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది కరెంట్ అఫైర్స్ అనగానే 9-10 క్వశ్చన్లు చేసి పడేస్తారు. అలా కాకుండా అసలు క్లియర్ అండ్ కరెక్ట్గా మన పక్క రాష్ట్రాల్లో కావచ్చు, జాతీయంగా ఇంటర్నేషనల్గా ఏమేమి జరుగుతుందో అన్ని అంశాలు మీకు తెలియజేయడమే నా ఉద్దేశంతో నేను కరెంట్ అఫైర్స్ చేస్తున్నాను. అందులో ఏవైనా నేను కొన్ని వదిలేసి ఉంటే వాటిల్లో నేను పేపర్లో కూడా కవర్ చేస్తున్నాను. అది 2 చేయడానికి కారణం. మీరు ఏ చూసినా చూడకపోయినా కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఖచ్చితంగా చూడండి. అది మీ ఫర్దర్గా ఎంత యూజ్ అవుతుంది అనేది మీకు ఫర్దర్గా తెలుస్తుంది. ఓకే, అయితే మనం ఫస్ట్గా చూసుకుంటే క్వార్ ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదండి.
యాక్చువల్గా నిన్న కేంద్ర క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్లో కొన్ని ఆల్రెడీ నేను ఒక 4 క్వశ్చన్లు నేను కరెంట్ అఫైర్స్లో చెప్పాను, 4 విషయాల్ని. అయితే ఈరోజు నేను కొన్ని వదిలేసిన ఒక విషయాన్ని అయితే మళ్ళీ ఇక్కడ పేపర్లో ఇచ్చాడు. వీలైతే నేను ఈరోజు దీని మీద స్పెషల్ వీడియో కూడా చేస్తాను. నిన్న కేంద్ర క్యాబినెట్ వేటికి ఆమోదం తెలిపింది అనే దాని మీద. అయితే జమ్మూ కాశ్మీర్లోని 4526 కోట్లతో క్వార్ జల విద్యుత్, గుర్తుపెట్టుకోండి, క్వార్ జల విద్యుత్ అండి. ఎంత అండి బడ్జెట్? 4526 కోట్లు. ఇదేం చిన్న బడ్జెట్ కాదు, చాలా పెద్ద బడ్జెట్. దీని పేరు క్వార్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అండి. ఈ నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ క్వార్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడ అండి? జమ్మూ అండ్ కాశ్మీర్లో నిర్మించబోతున్నారు. అది కూడా కిస్టావర్ జిల్లాలో చేనాబ్ నదిపై దీనిని నిర్మించబోతున్నారు. చేనాబ్ నదిపై ఆల్రెడీ ప్రపంచంలోనే అతిపెద్ద వంతెనను కూడా నిర్మించడం జరుగుతుంది. సో ఇప్పుడు అదే అదే నది దగ్గర ఈ క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టును కూడా నిర్మించబోతున్నారు. అంటే ఈ చేనాబ్ నది ఏదైతే ఉందో దాని ద్వారా విద్యుత్తును తీయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని చేయబోతున్నారు అనమాట. అండ్ ఇది వరకు గుర్తుపెట్టుకోండి. తర్వాత చైనాలో 4 ఏండ్ల బాలుడికి బర్డ్ ఫ్లూ వైరస్ అండి. ఫస్ట్ టైము ఒక మనిషికి బర్డ్ ఫ్లూ అనేది సోకింది. సో అది కూడా చైనాలో సోకడం జరిగింది. దీన్ని చైనా అది కూడా H3N8 అనేది బర్డ్ ఫ్లూని సూచించే శాస్త్రీయ నామం అనమాట. ఇది మనిషికి సోకడం ఇదే ఫస్ట్ టైము. ఈ బర్డ్ ఫ్లూ వ్యాధికి కారణమయ్యే H3N8 వైరస్ చైనా శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా మనుషులు గుర్తించారు. సో చైనాలోని హానన్ ప్రావిన్సీలో, అంటే ప్రావిన్సీ అంటే ఏంటి? ఒక రాష్ట్రంలో 4 అంటే ఒక్కొక్క దేశంలో ప్రావిన్సీగా స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్గా మెన్షన్ చేస్తూ ఉంటారు. బట్ హనాన్ ప్రావిన్సీ అనేది చైనాలో ఒక డిస్ట్రిక్ట్ లాంటిది, ఒక స్టేట్ లాంటిది ఆర్ డిస్ట్రిక్ట్ లాంటిది. ఈ వైరస్ సోకింది. అయితే ఇది మనుషుల నుంచి మనుషులకు నేరుగా వ్యాపించిందని, ప్రమాదం ఏమీ లేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అయితే వెల్లడించింది. ఈ వైరస్ మనుషులకు సోకడం చాలా అరుదని తెలిపింది. బాలుడికి పక్షుల నుంచి ఈ వైరస్ సోకిందని తెలిపింది. H3N8ను 2002లో మొట్టమొదటిసారిగా గుర్తించారు. అది అప్పట్లో పక్షుల్లో గుర్తించారు. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఒక మనిషికి సోకడం ఇదే ఫస్ట్ టైం. తర్వాత ఎయిర్ ఏషియా ఇండియా కొనుగోలులో ఎయిర్ ఇండియా అండి. రీసెంట్గా ఎయిర్ ఇండియా అనేది మనందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆధీనంలోని టాటా గ్రూప్ అయితే సొంతం చేసుకుంది. దీన్ని అంటే గవర్నమెంట్ నుండి టాటా వాళ్ళు అయితే దీన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఎయిర్ ఇండియా టాటా గ్రూప్కి వెళ్ళిపోయింది కదా. టాటా గ్రూప్ ఏం చేస్తుందంటే ఎయిర్ ఏషియాను కూడా కొనేయాలనే ఉద్దేశంతో ఒక అప్లికేషన్ పెట్టుకుంది. ఎవరికి? CCIకి. అంటే చెప్తాను చూడండి. CCI అంటే కాన్ఫెడరేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఇదేంటో చెప్తాను. చౌకధరల విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా గురించి అందరికీ తెలుసు. ఈ ఎయిర్ ఏషియా ఇండియాను కొనుగోలు చేయాలని టాటా గ్రూప్కి చెందిన ఎయిర్ ఇండియా ప్రణాళిక రచించుతోంది. ఈ ప్రతిపాదిత ఒప్పందానికి కాంపిటీషన్ అండి. CCI అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. CCI అనుమతిని ఎయిర్ ఇండియా కోరింది. ఎయిర్ ఏషియా ఇండియాలో టాటా సన్స్కు 83.67% వాటా ప్రజెంట్కే ఉంది. అంటే మెజారిటీ వాటా ఎవరికి ఉందండి? టాటా గ్రూప్కే ఉంది కాబట్టి. సో మ్యాక్సిమం వాళ్ళు ఆ మిగతా పర్సంటేజ్ని కూడా ఆక్యుపై చేసే హక్కు వీళ్ళకి పూర్తి స్థాయిలో చట్టమే కల్పిస్తుంది. అండ్ మిగతా వాటా మలేషియాకి చెందిన ఎయిర్ ఏషియా గ్రూప్లో భాగమైన ఎయిర్ ఏషియా ఇన్వెస్ట్మెంట్స్కి ఉంది. ఎయిర్ ఇండియా అనుబంధ కంపెనీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లకు 18,000 కోట్లతో టాటా సన్స్ అనుబంధ సంస్థ టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకున్న సంగతి తెలుసు. సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థ విస్తారాను సైతం టాటా గ్రూపే నడుపుతోంది. అండ్ ఎందుకు ఈ ప్రతిపాదన చేసింది? ఎందుకు ఎయిర్ ఆసియాని ఎందుకు కొనాలనుకుంటుంది? టాటా గ్రూప్కు ఉన్న విమానయాన కార్యకలాపాలకు ఏకీకృతం చేయాలన్న ఆలోచనలో ఉంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎయిర్ ఇండియాని తీసుకుంది ప్రభుత్వం నుండి. అదేం చిన్న బడ్జెట్లో ఉండకుండా ఎయిర్ ఏషియాని కూడా తీసేసుకున్నారనుకోండి, పెద్ద బిజినెస్ అవుతుంది కదా, పెద్ద మార్కెట్ అవుతుంది. దాని ద్వారా లాభాలు గడించవచ్చు. ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ ఆ సంస్థ స్థాపించింది కాబట్టి వీళ్ళకి తక్కువ మొత్తంలో, అంటే ఆల్రెడీ ఎప్పుడో వీళ్ళు కొనేసించుకున్నారు కాబట్టి అప్పుడు వాటాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి చాలా వరకు టాటా గ్రూప్ డబ్బులు సేవ్ అవుతాయి. సో ఇది ఒక మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. అందుకే ఇప్పుడు కొనేసుకుంటే సో రవాణా కావచ్చు, చార్టర్ సేవలు కావచ్చు, సరుకు రవాణా కావచ్చు, వీటిని ఇంకా పెంచవచ్చు అండ్ రేట్లు కూడా కంట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది చూడాలి. CCI అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ పర్మిషన్ ఇస్తే అంటే మ్యాక్సిమం ఇచ్చేస్తుందండి. ఎందుకంటే మెజారిటీ వాటా అండి, 50 or 40 లేదు, 83% వాటా
ఈ టాటా వాళ్ళది ఉందంటే మరి ఖచ్చితంగా ఆ సంస్థని అది ఆక్యుపై చేసుకోవడానికి పూర్తి అధికారం కలిగి ఉంటుంది. తర్వాత 2023-24 ఈ ఆర్థిక సంవత్సరం కల్లా దేశీయ తయారీ చిప్పులు, అంటే మన ఇండియాలోనే చిప్పుల తయారీ ప్రారంభం కాబోతోంది. సో దీనికి సంబంధించి ఒక కొత్త ప్రాజెక్ట్ ఆర్ మిషన్ ప్రారంభమైంది. అదేంటో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. 2023-24 కల్లా దేశీయంగా తయారయ్యే తొలి చిప్ సెట్లు, సెమీ కండక్టర్లు అంటారు వీటిని వాణిజ్య విక్రయాలు ప్రారంభమయ్యాలంటే వ్యాపార పరంగా అమ్మడానికి తయారయ్యేలా చూడాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. బుధవారం అంటే ఇప్పుడు ఏప్రిల్ 27వ తారీఖు బుధవారం 22 ఆ రోజు శ్రీకారం చుట్టింది. దేనికి? డిజిటల్ ఇండియా RISC, గుర్తుపెట్టుకోండి, డిజిటల్ ఇండియా RSIEV అంటే DRV అని అర్థం. ఈ గుర్తుపెట్టుకోండి, డిజిటల్ ఇండియా RISCVకి అనే కొత్త కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేసింది. దీని కింద చేపట్టనున్నట్లుగా, అంటే దీని కింద ఈ చిప్ తయారీని చేపట్టనున్నట్లుగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ IT శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గారు అనౌన్స్ చేశారు. దేశంలో మొబిలిటీ, కంప్యూటింగ్, డిజిటలీకరణ అవసరాలను తీర్చడం కోసం కావాల్సిన ఫ్యూచర్లో మైక్రో ప్రాసెసర్లను తయారు చేయడమే ఈ కార్యక్రమం టార్గెట్ అని ఆయన చెప్పారు. అంటే మనం ఇప్పటివరకు మన ఫోన్లో వాడుతున్న చిప్పులు, కంప్యూటర్లో వాడుతున్న చిప్పులు, చాలా డివైజెస్లో వాడుతున్న చిప్పులన్నీ మనము ఇతర దేశాల నుండి మన దేశానికి ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. సో ఆ ఇంపోర్ట్ వల్ల మన దేశానికి చాలా వరకు నష్టం వస్తుంది. ఎందుకంటే వీటి వ్యాపారం చాలా ఎక్కువగా ఉంది మన ఇండియాలో. అదేదో మన ఇండియాలోనే మేక్ ఇన్ ఇండియా చొరవ కింద తయారు చేసుకుంటే డబ్బులు సేవ్ అవుతాయి, మన ఇండియాలోనే ఎంప్లాయబిలిటీ కండక్ట్ చేసినట్టు ఉంటుంది, స్టార్టప్స్ పెరుగుతాయి, బిజినెస్ లీడ్ పెరుగుతుంది, దాని ద్వారా మన దేశంలోనే మనకే డబ్బులు అనేది సమకూరుతాయి ఎక్కువగా అని చెప్తున్నారు. అండ్ మన ద్వారా మన చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలు లైక్ బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక ఇలాంటి దేశాలకు కూడా మనము మన యొక్క అంటే మయన్మార్ వాటికి కూడా మనము ఈ కండక్టర్ని ఎక్స్పోర్ట్ చేసి డబ్బుల్ని సంపాదించుకోవచ్చు. ఓకే, అయితే 2023 డిసెంబర్ కల్లా లేదా 2024 స్టార్టింగ్లో వీటిని మన ఇండియాలోనే తయారయ్యేలా రెడీ చేయబోతున్నట్లుగా చెప్పడం జరిగింది. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఈ వ్యాన్ చూడొచ్చు. ఈ వ్యాన్ వచ్చేసి మనకి పశువుల ఆరోగ్యానికి సంబంధించిన అంబులెన్స్లు అండి. మనకి ఏమైనా పశువులకి లైక్ ఆవులకో లేదంటే ఎద్దులకో ఏమైనా జరిగాయి అనుకోండి, మనం ఏం చేస్తాం, మన మండలంలో ఉండే పశు ఆసుపత్రికి వెళ్తాం. అలా కాకుండా మన గ్రామంలో ఇష్యూ అయితే డైరెక్ట్గా మనం కాల్ చేస్తే ఆ అంబులెన్సే మన ఇంటి దగ్గరకు వచ్చి మన గ్రామంలోకి వచ్చి మన పశువుల యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ని అందిస్తాయి. సో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలను ఏర్పాటు చేయబోతోంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ముస్తాబాద్ సమీపంలో ఓ ప్రైవేట్ కంపెనీలో 340 వాహనాలను రెడీ చేస్తున్నారు. వీటి నిర్వహణ బాధ్యతలు జీవీకే అనే సంస్థకి అప్పగించారు. పశువుల ఆరోగ్యానికి గురైనప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ 1962 కాల్ చేస్తే లైక్ మనకి ఇప్పుడు అంబులెన్స్లు ఎలా అయితే ఇంటికి వస్తున్నాయో అదేవిధంగా ఇవి కూడా ఇంటికి వచ్చి వాటికి కావాల్సిన ట్రీట్మెంటు అండ్ అందులో ఒక డాక్టరు, టెక్నీషియను, డ్రైవరు, అటెండరు ఉంటారనమాట. వాళ్ళు దాని బాధ్యతలు చూసుకుంటారు. ఏప్రిల్ 29న సీఎం వీటిని ప్రారంభిస్తారు. 29 అంటే ఎప్పుడండి? ఈ నెల 29వ తారీఖున, ఏప్రిల్ 29వ తారీఖున ఆయన ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఆయన రేపు చాలా మీటింగ్లు ఉన్నాయి ఆయనకి రేపు, లైక్ ఆయన ఢిల్లీ కూడా వెళ్తున్నారు పిఎం కలవడానికి. ఆ తర్వాత వచ్చేసి పిఎంలతో అండ్ CJIలతో పెద్ద మీటింగ్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు స్టేట్ మినిస్టర్స్తో. వాటిలో కూడా ఆయన పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రయారిటీ వాచ్ లిస్ట్లోనే భారత్, రష్యా, చైనా. మేధో హక్కులపై అమెరికా నివేదికను అయితే రిలీజ్ చేసింది. అదేంటో ఒకసారి చూద్దాం. మేధో సంపత్తి, దీన్ని మనం IP అంటాం అనమాట, అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటారు. సో IP అంటే దీని హక్కులు పరిరక్షణ అమలుకు సంబంధించి అమెరికా మరోసారి భారతదేశాన్ని, చైనాని, రష్యా ఇలాంటి మొత్తం 7 దేశాలను తన ప్రాధాన్యత పరిశీలన జాబితా అంటే ప్రయారిటీ వాచ్ లిస్ట్లోనే ఉంచిందనమాట. అంటే వాటికి ప్రయారిటీ మన దేశం తరపున ఇవ్వాలా లేదా అనేది ప్రయారిటీ లిస్ట్లో పెట్టింది, వాచ్ లిస్ట్లో. అంటే వాటిని ఇంకా పర్యవేక్షిస్తుంది అనమాట అమెరికా. సో ఈ మేరకు అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం వార్షిక స్పెషల్ 301 రిపోర్ట్ను రిలీజ్ చేసింది. అర్జెంటీనా, చిలీ, ఇండోనేషియా, వెనిజువేలాతో కలిపి 7 దేశాలు గత ఏడాది కూడా ఇదే జాబితాలో ఉంచింది. మేధో హక్కుల పరిరక్షణ అమలుకు సంబంధించి ప్రపంచవ్యాప్త పరిస్థితిపై USTR అంటే అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్.
సో ఈ నివేదికను రూపొందిస్తోంది. ఈ మేరకు 100కు పైగా అమెరికా వాణిజ్య భాగస్వామ్య దేశాల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. అంటే ఆ దేశాలతో మనం బిజినెస్ చేయొచ్చా లేదా, వాటి యొక్క పూర్తి స్వభావాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని తెలుసుకుంటూ ఉంటుంది ఈ రిపోర్ట్ ఎప్పటికప్పుడు. సో రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో పరిస్థితిపై సమీక్షకు తాత్కాలికంగా వాయిదా వేసినట్లుగా చెప్పింది. తగినంత ఐపీ హక్కులు రక్షణ అమలు లేనట్లుగా భావించే దేశాలను వాచ్ లిస్టులో పెట్టింది. అంటే మన ఇండియా అనేది సో ఇంకా వాచ్ లిస్టులో ఉందన్నమాట. అయితే తాజా నివేదికలో పాకిస్తాన్, కెనడా, బ్రెజిల్, ఈజిప్ట్, మెక్సికో సహా 20 వాణిజ్య భాగస్వామ్య దేశాలను పరిశీలన జాబితాలో కూడా ఉంచింది. అది మన ఇండియాతో పాటు పాకిస్తాన్, కెనడా, బ్రెజిల్, ఈజిప్టు, మెక్సికో ఉన్నాయి. తర్వాత ఆంగ్ సాన్ సూచీకి మరో 5 ఏళ్ళు జైలండి. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి పగ్గాలు చేపట్టిన మయన్మార్ సైన్యం, అంటే మన అందరికీ తెలుసు ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని దించేసి ప్రజెంట్ అక్కడ ఆర్మీయే రూల్ చేస్తోందన్నమాట. తన నిర్బంధంలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి అవార్డు గ్రహీత అయిన ఆ దేశానికి కీలక నేత, యాక్చువల్గా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొంత కాలంలోనే ఆమెను ఆ పదవి నుండి దించేసింది ఆర్మీ, స్వాధీనం చేసుకుంది అక్కడ ప్రభుత్వాన్ని. కీలక నేత అయిన ఆంగ్ సాన్ సూచీని ఓ అవినీతి కేసులో యాక్చువల్గా ఇప్పటికే ఆమెకు ఇంకొక 5 యాక్చువల్గా ఆమె ఇప్పటికే 10 years జైలు శిక్ష అనుభవిస్తోంది. ఇప్పుడు ఇంకొక 5 years ఎక్స్ట్రాగా ఆమెకు మోసం చేసిన కేసులో, అవినీతి చేసిన కేసులో ఆమెకు ఇంకొక 5 years పాటు ఆమెను కోర్టు అయితే శిక్షించడం జరిగింది. ఆమెకి ఇప్పుడు 76 సంవత్సరాలండి. తన పార్టీ అయిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నేత నుంచి $6 లక్షల నగదు, బంగారం లంచంగా తీసుకుందంట ఆమె. అయితే ఆరోపణలు అవన్నీ. అయితే ఆ ఆరోపణలు ఆమె న్యాయవాదులు కొట్టేశారు. సూచీ విశ్వనీయతను దెబ్బతీసి తమ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు సైన్యం ఇలాంటి తీర్పులను వెలువరిస్తోందని స్వతంత్ర విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికో ఓ కేసులో సైనిక కోర్టు సూచీకి 6 ఏళ్ళు జైలు శిక్ష వేసింది. ఈ 5 ఏళ్ళు దానికి అదనం. ఆమెపై మరో 10 కేసులు ఉన్నాయి. వీటిలోనూ ఆరోపణలు నిరూపితం అయితే ఆమెకు 100 ఏళ్ళకి పైగా శిక్ష పడే ఛాన్స్ కూడా ఉంది. సూచీకి నిర్బంధం కొత్త ఏమీ కాదు. గతంలో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఏళ్ల తరబడి ఆమె కారాగారంలో మగ్గారు. తర్వాత ప్రజాస్వామ్యం చిగురించిన దాన్ని మళ్ళీ ఫిబ్రవరి 1న సైన్యం చేపట్టింది 2021లోనే. సో మొత్తానికి అప్పటి నుండి ఆమె జైల్లోనే ఉండడం జరిగిందండి, ఆర్మీ సైన్యం ఆధీనంలో. అది చూడండి. నెక్స్ట్ మే 2 నుంచి మోదీ విదేశీ పర్యటన. ఎందుకు నేను ఎంత సింపుల్గా చెప్పి వదిలేశానంటే దీని గురించి నేను నెంబర్ ఆఫ్ వీడియోస్లో చెప్పాను. ఇదేం స్పెషల్ వీడియో కాదు, నేను దాని మీద క్లారిటీగా కూడా చెప్పాను. ఆమె ఎందుకు జైల్లో, ఎందుకు అక్కడ ఆర్మీ స్వాధీనం చేసుకుంది అని మొత్తం చెప్పాను. మళ్ళీ ఇప్పుడు దాని గురించి నేను పూసుకుత్తి ఇంకొక 5 నిమిషాలు చెప్తే ఆల్రెడీ ఆ న్యూస్ ఫుల్గా తెలిసిన వాడికి చిరాకు వస్తుంది. కాబట్టి నేను చెప్పేది అందుకే, మన వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అయితే మీరు ఊహించలేరు మీ నాలెడ్జ్ ఎంతవరకు గెయిన్ అవుతుంది అనేది. తర్వాత మే 2 నుంచి మోదీ విదేశీ పర్యటన అండి. జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ వెళ్ళబోతున్నారనమాట. వరుస దేశాల పర్యటనలో ఉండబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ గారు. మే 2 నుంచి ఆయన 3 days పాటు విదేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాదిలో ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే. అండ్ తొలిత ఆయన జర్మనీకి, అక్కడి నుంచి డెన్మార్క్ వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు 4th ప్యారిస్ వెళ్తారు. ఫ్రాన్స్ అధ్యక్షునిగా తిరిగి ఎన్నికైన ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో చర్చలు జరుపుతారు. ఇది ఆల్రెడీ మన కరెంట్ అఫైర్స్లో చర్చించుకున్నాం ఆయన గురించి. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ఫోల్స్తో బెర్లిన్తో మోదీ భేటీ అవుతారు. భారత జర్మనీ అంతర్ప్రభుత్వ సంప్రదింపులు 6వ విడత సమావేశాలు సంయుక్తంగా ఆయన అధ్యక్షత వహిస్తారు. వాణిజ్యవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో, అంటే మన దేశం నుండి అక్కడికి వెళ్ళి కొంతమంది అక్కడ కొంతమంది వ్యాపారము, లేదంటే చదువు, లేదంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళతో సమావేశం అవుతారు. ఇది. అండ్ సోల్స్తో మోదీ భేటీ ఇదే ఫస్ట్ టైం. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం గురించి 3 దేశాల నేతలతో కూడా చర్చించే అవకాశం కూడా ఉంది. అండ్ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి బుధవారం ఈ విషయాన్ని విలేకరులకు ప్రకటించారు. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంపై డెన్మార్క్ నిర్వహిస్తున్న సదస్సులో మోదీ పార్టిసిపేట్ చేస్తారు. దీనిలో భాగంగా ఐస్లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాల ప్రధానులతో ఆయన మాట్లాడతారు. కరోనా అనంతరం ఆర్థిక పరిస్థితులు, వాతావరణంలో మార్పులు అండ్ నవకల్పనలు, అంటే కొత్తగా ఏర్పాటైన కల్పన, అంటే లైక్ పథకాలు, ప్రోగ్రామ్స్, వీటి గురించి, పునరుత్పాదక ఇంధన వనరుల గురించి, ప్రపంచ భద్రత వంటి అంశాల గురించి ఈ భేటీలో చర్చిస్తారు. ఇది చాలా ప్రధానమైన భేటీ అని చెప్పొచ్చు. చాలా ప్రోగ్రామ్స్లో, చాలా మీటింగ్స్లో ఆయన పార్టిసిపేట్ చేయబోతున్నారు. అండ్ మరియా జాతీయ రికార్డ్ అండి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి బెంగళూరులో స్టార్ట్ అయ్యాయండి. అండ్ ఇలాంటి గేమ్స్ స్టార్ట్ అవ్వడం కూడా ఇదే ఫస్ట్ టైము. అంటే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ స్టార్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అది కూడా బెంగళూరులో స్టార్ట్ అయ్యాయి. బెంగళూరు దీనికి ఆతిథ్యం ఇస్తుంది. ఇందులో వెయిట్ లిఫ్టర్ ఆన్ మరియా అదరగొట్టింది. మంగళూరు యూనివర్సిటీ తరపున దిగిన ఆమె బుధవారం
80+ కేజీల విభాగంలో క్లీన్ అండ్ జర్క్లో 129 కేజీల బరువెత్తి జాతీయ రికార్డు సృష్టించింది. ఈ ఏడాది అంటే ఈ సంవత్సరంలో జాతీయ ఛాంపియన్షిప్స్లో మనప్రీత్ కౌర్ నమోదు చేసిన రికార్డు 128 కేజీలు. అయితే ఇప్పుడు ఈమె క్రాస్ చేసింది 129, అంటే 1 కేజీ ఈమె ఎక్స్ట్రాగా బరువెత్తిందనమాట. అంటే ఆమె రికార్డును మనప్రీత్ కౌర్దే ఇప్పటివరకు నేషనల్ రికార్డు, ఇప్పుడు ఆ రికార్డును మరియా వచ్చేసి క్రాస్ చేసింది. ఓకే, ఎంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు, ఇంతకు మించి మనం పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అయిపోయిన తర్వాత దాని మీద పూర్తి జాబితా నేను చేస్తాను వీడియో. అది తర్వాత 3 నెలల్లో 3 సీజేలు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలుగా గుర్తుపెట్టుకోండి, 3 నెలల వ్యవధిలోనే 3 సీజేలు మారబోతారనమాట మన ఇండియాలో. అదేంటో చెప్తాను, క్లారిటీగా జాగ్రత్తగా వినండి. సుప్రీంకోర్టు 3 మాసాల కాలంలో, 3 మాసాలంటే 3 నెలల కాలంలో 3 ప్రధాన న్యాయమూర్తులను చూడబోతోంది. ప్రజెంట్ సీజేగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణ గారు ఆగస్టు 16న రిటైర్ అవుతారు. ఆయన స్థానంలో సీజే అంటే చీఫ్ జస్టిస్గా మన భారతదేశానికి నెక్స్ట్ చీఫ్ జస్టిస్గా యుయు లలిత్ కేవలం 2 నెలలు మాత్రమే పనిచేస్తారు. అంటే నవంబర్ 8న ఆయన కూడా రిటైర్ అవుతారనమాట. దాంతో మొత్తం 2 పదవులు కంప్లీట్ అయిపోతాయి. 3వ జస్టిస్గా చీఫ్ జస్టిస్గా జస్టిస్ జీవై చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకుంటారు. మొత్తం 3 కదా, అంటే 2 సంవత్సరాల వరకు ఆ పదవులు ఆయన కొనసాగుతారనమాట. అండ్ 3 నెలల వ్యవధిలోనే 3 న్యాయమూర్తులు మారబోతున్నారు మన సుప్రీంకోర్టులో. అది కూడా ప్రధాన న్యాయమూర్తి స్థానంలో, గుర్తుపెట్టుకోండి ఇది. తర్వాత సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన NAGYలో టాప్ 20లో నిలిచిన తెలంగాణ గ్రామాలు. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన అంటే మన దేశంలో ఉండే గ్రామాలను ఆదర్శంగా మార్చడానికి, అభివృద్ధిలో ఆదర్శంగా మార్చడానికి తీసుకొచ్చిన స్కీమ్లో టాప్ 20లో తెలంగాణ గ్రామాలు ఉండడం జరిగిందండి. సో 12వ ర్యాంకు తప్పించి మిగతా టాప్ 20లో తెలంగాణ గ్రామాలే ఉన్నాయి. ఈ గ్రామాల్లో టాప్లో ఉన్నది రంగారెడ్డి, కందుకూరు మండలం, గుమ్మడిపల్లి గ్రామం అనమాట. దీని స్కోరు 93.54. టాప్ 3లో వచ్చేసి వడపర్తి, 2లో వడపర్తి, కొండాపూర్ 3rd. గుర్తుపెట్టుకోండి ఈ లిస్టు. ఒకసారి వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదంతా చెప్పుకుంటూ పోతే మనకి టైం వేస్ట్ అవుతుంది, ఎందుకంటే ఇందులో కేవలం టాప్ 3 మాత్రమే ఇస్తారు, ఓవరాల్గా ఎన్ని ఉన్నాయని ఇస్తారు. అండ్ ఇక్కడ మనకు 12వ ర్యాంకే మిస్ అయింది, అది కూడా గుర్తుపెట్టుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. ఓకే, అది తర్వాత 2025 నాటికి క్షయ కుష్టు రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు అనౌన్స్ చేశారు. ఇంతే. సో ఎంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఇందులో ఉన్నదంతా కూడా ఏంటంటే ఏమేమి చేయబోతున్నాం ఏంటనేది చెప్పారు అంతే. అంటే 2025 సంవత్సరం నాటికి క్షయవ్యాధిని, కుష్టు వ్యాధిని పూర్తిగా లేకుండా మన దేశంలో చేయడానికి మేము 2025 టార్గెట్గా పెట్టుకున్నాము. దానికోసం మేము ఫ్యూచర్లో చాలా ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తాము, చాలా వ్యాక్సినేషన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అట్ ది సేమ్ టైం దానికోసం అందరినీ సంయుక్తపరుస్తాము. ప్రైవేట్ సంస్థలతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకొని వీటిని నిర్మూలించడానికి ఏమేమి చేయాలో అన్నీ కూడా మేము చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఓకేనా. సో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ఒక మీటింగ్లో ఆయన ఈ విషయాలు అయితే చర్చించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆసియా క్రీడలకు భారత స్పోర్ట్స్ జట్టు ఎంపికండి. గుర్తుపెట్టుకోండి, ఆసియా క్రీడలకు చూడండి, వచ్చే ఆసియా క్రీడల కోసం భారత స్పోర్ట్స్ సమైక్య, దీన్ని ESFI అంటారు. ఇది 18 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. 8 రోజుల పాటు జరిగిన జాతీయ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో ప్రదర్శన ఆధారంగా ఈ 18 మందిని సెలెక్ట్ చేశారనమాట. ఆసియా క్రీడల్లో అంటే ఆసియా దేశాలన్నీ పాల్గొనే క్రీడల్లో స్పోర్ట్స్ పోటీలు కూడా నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ మొత్తం 8 గేములు: FIFA 22, PUBG మొబైల్, ఎరీనా ఆఫ్ వాలర్, Dota 2, లీగ్ ఆఫ్ లెజెండ్స్, డ్రీమ్ 3 కింగ్డమ్స్ 2, హెర్త్ స్టోన్, స్ట్రీట్ ఫైటర్ వీలో పథకాలు ఇస్తారు. అంటే ఈ గేమ్స్ని వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. అండ్ ఇందులో మన భారత్ మాత్రం ఈ క్రీడల్లో కొన్నిట్లో మాత్రమే ఎంపిక చేసింది, కొంతమందిని. అంటే లైక్ PUBG మొబైల్ మనం బ్యాన్ చేసాం, దాని నుండి ఎవరు ఆడడానికి లేరు. ఎరీనా ఆఫ్ వాలర్ను కూడా భారత్ నిషేధించింది, అందులో కూడా ఆడడానికి ఎవరు ఉండరు. అండ్ మిగతా గేమ్స్ అన్నింటిలో కూడా మన క్రీడాకారులు ఆడతారు. అది గుర్తుపెట్టుకోండి. ఆసియా క్రీడలు సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు చైనాలో హాంగ్జోలో జరగనున్నాయి. సో లాస్ట్గా ఎడిటోర్లు అండి. కళ తప్పుతున్న జీవ వైవిధ్యం. ఏ కళ తప్పుతోంది?
ఎందుకోసం ఎడిటోర్లు ఇచ్చారు, ఏం కళ తప్పుతోంది, జీవ వైవిధ్యంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది మనం షార్ట్కట్లో కొంతవరకు తెలియజేయడం కోసం మనం ఒకసారి మాట్లాడదాం. అండ్ ఇందులో మనం ఏం చేస్తే ఈ కళను మళ్ళీ మనం తీసుకురావచ్చు. జీవ వైవిధ్యం అంటే ఏంటండి? జీవ వైవిధ్యం ఏవైతే మనం జీవిస్తున్నాం అవి జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, మనందరం జీవ వైవిధ్యంలో భాగమే. అది చూడండి, మానవ పరిసరాలు, అడవులు, ఇతర జీవజాలాన్ని కాపాడుకోవడానికి ఆవాస స్థాయి నుంచి అంతర్జాతీయ ధరిత్రి సదస్సు వరకు ఎన్నో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. కార్యాచరణ ప్రణాళికలు కూడా రూపొందించి అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ భరించలేని వేసవి ఉష్ణోగ్రతలు, అనావృష్టి రావడం, అతివృష్టి లేదా అకాల వర్షాలు, వరదలు, కరువు తదితరాలు ఇలాంటివి ఎక్కువ అవుతూనే ఉన్నాయి. మనం ఎప్పటికప్పుడు చూస్తున్నాం, ఆ దేశంలో భూకంపం, ఈ దేశంలో భూకంపం, ఆ దేశంలో సైక్లాన్, ఈ దేశంలో వరదలు, ఆ దేశంలో ఎండలు ఎక్కువ, మొత్తం ఇవన్నీ అప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. అది అయితే ఋతువుల్లో వస్తున్న విపరీత మార్పులను గమనిస్తే పర్యావరణ పరిరక్షణకు చేయాల్సింది ఇంకా చాలా ఉందని మనకు క్లారిటీ వస్తుంది. అయితే ప్రస్తుతం భూమి మీద 10 నుండి 14 లక్షల జీవజాతులు ఉన్నట్లుగా ఒక అంచనా. జీవజాతులు అంటే అన్ని రకాలు ఉన్నాయి. 10 నుండి 14 లక్షల వెరైటీ జీవులు ఉన్నాయి మన దేశంలో, మన భూమి మీద, మన మనుషులతో కలిపి. సో అందులో సుమారు 120,000 జాతులకు మాత్రమే గుర్తింపు ఉంది ఇప్పటి వరకు. ఇంకా కొన్నిటిలో ఇంకా లెక్క కూడా కట్టలేదు అనమాట. మానవ కార్యకలాపాల మూలంగా గడిచిన 100 ఏళ్లలో దాదాపు 500 జాతులు నశించిపోయాయి. మరో 500 జాతులు రాబోయే 20 ఏళ్లలో కనుమరుగయ్యే అవకాశం కూడా ఉందని ఎర్త్ ఆర్గనైజేషన్ సంస్థ చెప్తోంది. విభిన్న ప్రాంతాల్లోని భూ నైసర్గికత వాతావరణాలకు అనుగుణంగా కొన్ని జీవులు అండ్ మొక్కలు వృద్ధి చెందాయి. మితిమీరిన మానవ చర్యలతో, అంటే ఎక్కువగా మనకు కావాల్సిన అవసరాల కోసం మనం చర్యలు, ఉన్న భూమిని తొలగించేసి ఇల్లులు కట్టడం, ఇండస్ట్రీస్ కట్టడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు జీవులు నాశనం అయిపోయాయి. ఇతర జీవ ఆవాసాలను కూడా మనం నాశనం చేసుకుంటూ పోతున్నాం. అలా అడవులను ఇంకా మనకి భూమి లేదు బతకడానికి, ఉన్న వాటిని అలాగా నొక్కికెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే జనాభా పెరిగిపోతుంది కదా. అది ఈ క్రమంలో గాలి, నీరు, ధ్వని అన్నీ కూడా పూర్తిగా కాలుష్యం అయిపోతున్నాయి. ఎందుకంటే మనిషి పెరిగే కొద్దీ, పాపులేషన్ పెరిగే కొద్దీ వాళ్ళ విలాసవంతం వాళ్ళకి కావచ్చు, లేదా వాళ్ళ అవసరాల కోసం ఏసీలు ఏర్పాటు చేసుకోవడం, కూలర్స్ ఏర్పాటు చేసుకోవడం, కార్లు కొనడం, బైకులు కొనడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. దీనివల్ల భూమికి చాలా దారుణమైన తగిలి శీతోష్ణ స్థితి అండ్ భూమి వేడెక్కడం వంటివి జరుగుతున్నాయి. ఒక్కో వాయు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 42 లక్షల నుంచి 72 లక్షల మంది చనిపోతున్నారంటే మీరు నమ్మగలరా? ఈ విషయాన్ని స్వయంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే క్లారిఫికేషన్ ఇచ్చింది. కోవిడ్-19 వంటి మహమ్మారులను కలిగించే వైరస్లు, కాలుష్యకారక వాయువులు కణాలపై చేరి ఇవన్నీ కూడా వ్యాప్తి చెందుతున్నాయని చెప్పొచ్చు. వాతావరణంలోకి అధికంగా విడుదలవుతున్న గ్రీన్ హౌస్ వాయువులు భూమి ఉష్ణోగ్రతను పెంచుతున్నాయి. గ్రీన్ హౌస్ వాయువులు అంటే ఏం లేదండి, కార్బన్ ఉద్గారాలు, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండే వాయువులు. లైక్ మనం వెహికల్ నుండి వచ్చే వాయువు కావచ్చు, ఇండస్ట్రీస్ నుండి వచ్చే వాయువు కావచ్చు, కూలర్ ద్వారా మనం వస్తున్న ఏదైతే మనకి కూలరు, ఏసీల ద్వారా మనం అనుకుంటున్నాం అమ్మయ్య మంచి గాలి వస్తుందని, అది న్యాచురల్ ఎయిర్ కాదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. అలా దాంతో హిమానీ నదాలు ఏవైతే ఉంటాయో, హిమానీ నదాలు అంటే హిమాలయంలో ఉండే బాగా గడ్డకట్టకపోయిన ఐసుగడ్డలు ఏవైతే ఉంటాయో అవి కరిగిపోయి వాటర్ లాగా సముద్రాల్లో కలుస్తున్నాయి. అంటే మన నదుల్లో నుండి ప్రవహించి పూర్తిగా అవి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో నీరు ఎక్కువ వల్ల ఏమవుతుంది? సముద్ర మట్టం అంటే ఎత్తు పెరుగుతుంది. అలా సముద్రం దాని ఎత్తు పెంచుకుంటూ పోతుంది. దాని ద్వారా ఏమవుతుంది? సముద్రానికి సమానంగా ఉండే లేదా సముద్రానికి కొంచెం దిగువ ఉన్న ప్రాంతాలన్నీ ఆ నీరు పెరగడం వల్ల, ఎత్తు పెరగడం వల్ల అవన్నీ కూడా ముంపుకు గురవుతాయి. అంటే సముద్ర మట్టాలు ఏడాదికి 3.2 మిల్లీమీటర్ల వంతున పెరుగుతూ వస్తున్నాయి. 2100వ సంవత్సరం నాటికి 0.2 నుంచి 2 మీటర్లు పెరగొచ్చని కూడా చెప్తున్నారు. 2 మీటర్లు పెరిగితే అది ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అది దాంతో 48 కోట్ల వరకు తీర ప్రాంతాల్లో ఉండే జనాభాలన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండే వాళ్ళని వేరే ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. పంటల్లో చీడపీడలకు, తెగుళ్లకు కారణమవుతున్న వాతావరణ మార్పులతో పంట దిగుబడులు కూడా తగ్గిపోతున్నాయి. అడవుల్లో కార్చిచ్చులు వస్తున్నాయి. రీసెంట్గా మన ఏపీ అండ్ తెలంగాణలో ఒకసారి చూసుకుంటే రీసెంట్గా ఇది తిరుపతిలో జరిగిందండి. సముద్ర జలం ఆహ్లాదపూరితం అవుతుంది. భూమి ఎదుర్కొంటున్న ముప్పుల్లో మరో ప్రధాన అంశం ప్లాస్టిక్ వాడకం. 1950లో ప్రపంచం సాలీన 20 లక్షల టన్నుల ప్లాస్టిక్ను ఉత్పత్తి చేయగా 2015 నాటికి అది 42 కోట్ల టన్నులకి వెళ్ళిపోయిందంటే చూడండి. 20 లక్షల టన్నులు ఎక్కడ, 42 కోట్ల టన్నులు ఎక్కడ.
సో తయారవుతున్న ప్లాస్టిక్లో సింహభాగం పునర్వినియోగానికి నోచుకోవట్ల, అంటే తయారు చేస్తున్న ప్లాస్టిక్లో మళ్ళీ రీసైకిల్ చేయడానికి వాడట్ల, అంటే ఇదంతా భూమిపై సముద్రంలో ఉండిపోతుంది. ఏటా సుమారు 1.10 కోట్ల టన్నులు ప్లాస్టిక్ సముద్రాన్ని చేరుతోందని ప్రసిద్ధ సైన్స్ జర్నల్ ద నేచర్ అయితే అనౌన్స్ చేసింది. ప్రకృతి విపత్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు భూగ్రహం నివాస యోగ్యతను పరిరక్షించడానికి అందరూ పాటుపడాలి. సో నేనేదో మనకి ఎందుకులే చదువుకున్నామా అయిపోయింది అన్నట్టు ఉండకండి. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇదే. ఇది నా రిక్వెస్ట్ ఆర్ సజెషన్ అనుకోండి. మీరు చదువుకుంటున్నారు, ఫ్యూచర్లో ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు మీ చుట్టుపక్కల బాగు చేసే ఫుల్ రైట్స్ మీకు ఉంటాయి. మీరు ఒక గ్రూప్ అధికారో లేదా ఒక పోలీస్ అధికారో అయినప్పుడు, కనీసం మీరు ఒక అటెండర్ జాబ్ అయినా సంపాదించినప్పుడు మీ ఆఫీస్లో పని కాకుండా మీ ఆఫీస్ ఆవరణలో ఉండే క్లీనింగ్ ప్రాసెస్ని మీరు చూసుకోండి. మీరు ఒక గ్రూప్ స్థాయిలో ఉన్న వ్యక్తి అనుకోండి, మీ యొక్క ఆఫీసే మీ అండర్టేకింగ్లో ఉంటుంది. ఆ ఆఫీస్ను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి చర్యలు తీసుకోండి. అదేవిధంగా మీ ఆఫీస్ స్థాయిలో ఉండే పూర్తి ఆఫీసులన్నింటిని కూడా క్లీన్గా ఉంచడానికి, ప్లాస్టిక్ నిరోధించడానికి ఎప్పుడప్పుడు ఒక చిన్న ఆదివారం ఒక మార్నింగ్ ఒక 1 అవర్ 30 మినిట్స్ ఒక చిన్న క్యాంపెయిన్ చేయండి. మీ పిల్లలతోనో మీ పిల్లల ఫ్రెండ్స్తోనో కొలీగ్స్తోనో చిన్నగా అలాగే ఏదో ఎక్సర్సైజ్ చేసినట్లుగా క్యాంపెయిన్ చేయండి. అవేర్నెస్ పెరుగుతుంది. ఇంతే. మీరు చేయాల్సింది ఏం లేదండి. మీకున్న కొంత టైంలో, ఎందుకంటే మీ దగ్గర అధికారం పవర్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ఏం చేసినా చెల్లుతుంది. అందుకని చెప్తున్నా, అంతే, ఇంకేం లేదు. సో ప్లాస్టిక్ వాడకం మెయిన్గా మనం తగ్గించుకోవాలి. సో ప్లాస్టిక్ మీద విద్యార్థులకు, అధ్యాపకులకు, అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నెలకి కనీసం 2-3-4 క్యాంపెయిన్స్ అయినా చేయాలి. వాటిని దానివల్ల మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా మనం రెక్టిఫై చేసుకోవాలనే దాని మీద క్యాంపెయిన్ చేయాలి. దానికోసం నిధులు కేటాయింపు చేయాలి. అండ్ ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేసే ప్లాంట్లను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జిల్లా స్థాయిలో కావచ్చు లేదా మండల స్థాయిలో ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్లాస్టిక్ నిర్మూలించవచ్చు. ప్లాస్టిక్ని తయారు చేస్తున్న సంస్థలని పూర్తిగా నిషేధింపజేయాలి. లేదా ప్లాస్టిక్ బదులు ఇంకేదైనా ఆల్టర్నేటివ్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల మనకి చాలా లాభం చేకూరుతుందండి. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేయడం వల్ల కారణం ఏంటంటే మనం ఏదో లైఫ్ని లీడ్ చేసేసాం, బాగానే ఉంది, కానీ మన తరాలు, మన వెనక తరాలన్నీ ఏం చేయాలి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది. ఇప్పటికే ఎండ తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. దానికి కారణం ఎవరు? మనమే. వర్షాలు దారుణంగా ముంపులు గురి చేస్తున్నాయి. దానికి కారణం ఎవరు? మనమే. అది. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలండి. అండ్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్